పిల్లలకు చదివే టైం ఎక్కువగా దొరుకుతుంది. విద్యార్థులు చదువులో అవరోధాలు ఏమిటి, వాటిని ఎలా అధిగమించాలి? ముఖ్యంగా వాళ్ళకు వచ్చే డివిజన్స్ మీ అందరికి తెలిసిందే. నేడున్న రోజుల్లో సెల్ ఫోన్స్, గేమ్స్, రీల్స్, బ్యాడ్ ఫ్రెండ్షిప్, రకరకాల దురలవాట్లు విద్యార్థుల్ని చెడగొడతా ఉన్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా రీల్స్ని చూడడం పిల్లలకు అలవాటు చేయకండి. ఎందుకంటే వాళ్ళు అది 1 minute 30 seconds ఉంటాయి. ఇలా రోల్ చేస్తూ ఉన్న కొద్దీ పిల్లల పరిజ్ఞానం, అభ్యసించే పరిజ్ఞానం చాలా లిమిటెడ్గా నేరుగా తయారవుతుంది. అంటే వాడి కాన్సన్ట్రేషన్ 1 minuteకి మించి ఉండదు. సో చదివేటప్పుడు కూడా టైం ఎక్కువసేపు కేటాయించే అవకాశం ఉండదు, వాటికి ఎడిక్ట్ అవుతారు కాబట్టి. సో మొబైల్ని మ్యాక్సిమం పిల్లలకు దూరంగా ఉంచితే కనుక పిల్లలకు చదివే టైం ఎక్కువగా దొరుకుతుంది. 2, ఆ మెంటల్ స్టెబిలిటీ కూడా ఎక్కువసేపు చదివే అవకాశం దొరుకుతుంది. అలాగే బ్యాడ్ ఫ్రెండ్షిప్, పిల్లలకు చిన్న వయసులోనే సిగరెట్స్, రకరకాల మాదక ద్రవ్యాలు కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. అవి కూడా అవరోధంగానే మనం గుర్తించవచ్చు. ఇవన్నీ దూరంగా ఉండాలంటే పేరెంట్స్ ఖచ్చితంగా పిల్లలతో అనుబంధంగా ఉంటూ ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్కి కాలు క్యాన్సర్ వచ్చింది అనుకుందాం. వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ ఏం సజెషన్ చేశాడంటే ఆ కాలు మోకాల వరకు తీసేస్తే ఒక 6 years వరకు బతకచ్చు అని చెప్పారు. లేదు, నేను ఆ కాలును అలాగే ఉంచుకుంటే 1 yearలో చనిపోతామని చెప్పారు. మనం దేనికి ప్రియారిటీ ఇస్తాం? 1 yearకా 60 yearsకా? సో ఆ ప్రియారిటీ ప్రకారం కాలు తీసేయడానికి మనం అనుమతిస్తాం. మన జీవిత ప్రయాణంలో కూడా మనం సక్సెస్ అవ్వాలంటే, ఆ సక్సెస్లో మన భాగస్వాములు కావాలంటే కొన్ని వదులుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే క్యాన్సర్ పేషెంట్ని కాళ్ళను వదులుకుంటుండో సగం, అలాగే మనకున్న డీవియేషన్స్ని, సెల్ ఫోన్స్ని, బ్యాడ్ ఫ్రెండ్స్ని, ఎవ్రీథింగ్, మీ చదవడానికి ఏదైతే అవరోధాలు ఉన్నాయో వాటన్నిటి వదులుకుంటే మీరు సక్సెస్ అవుతారు, మంచి ఉద్యోగం చేస్తారు, జీవితంలో ఎంతోమందికి మార్గదర్శకంగా ఉండే అవకాశం కలుగుతుంది. మీరు రీల్స్కి, ఇన్స్టాగ్రామ్కి, ఫేస్బుక్కి, వాట్సాప్లకు కేటాయించిన సమయాన్ని మీ చదువు కోసం కేటాయిస్తే, ఆ శ్రమని మీ ఎగ్జామ్స్ కోసం కేటాయిస్తే, మీ రీల్స్ని ఎలా అయితే రోల్ చేస్తున్నారో ఆ సమయాన్ని కనుక మీ పరీక్షల కోసం కేటాయిస్తే 10/10 అనేది తేలికైన లక్ష్యంగా మిగులుతుంది.